మీకు అధికారం ఉందని చెప్పి, మీకు ఒక సొంత రాజ్యాంగం ఉందని చెప్పి, మేము ఎర్ర పుస్తకంలో రాసుకున్నటువంటి అన్నీ అమలు చేస్తామని చెప్పి ఈ రకమైనటువంటి చర్యలు వీటికి పాల్పడతామంటే సరే, రేపు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. ప్రతిదానికి సమాధానం అనేటువంటిది ప్రజలు ఇస్తారు. అవకాశాలు అనేటువంటివి అందరికీ వస్తాయి. అవకాశం వచ్చినటువంటి దాన్ని ఏ రకంగా మీరు వినియోగిస్తున్నారు అనేటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ సంబంధించినటువంటి ఒక దేవాలయం లాంటిది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలంటే మా పార్టీకి సంబంధించినటువంటి దేవాలయాలతో సమానం. తప్పకుండా రానటువంటి కాలంలో చట్టపరంగా మేము పోరాటం చేస్తాం. మేము చట్టాన్ని ఎక్కడా కూడా మేము అధికారం ఉందని చెప్పి, వాస్తవంగా అయితే గతంలో 10-11 బిల్డింగులు తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించారు. తీయమనంటే వాళ్ళకి ఏంటంటే దేనికి పర్మిషన్స్ ఉన్నాయో. 2002, 2003లో విశాఖపట్నంలో ఉన్నటువంటి దస్పల్ హిల్స్ పక్కన ఉన్నటువంటి వారి ప్రభుత్వ కార్యాలయానికి 17-18 సంవత్సరాలు అసలు ప్లాన్ అప్రూవల్ వెళ్ళలేదు. ఆ రోజు ప్రతిపక్షంగా మేము ఫైట్ చేసి అసలు మీ తాలూకా రికార్డ్స్ అన్ని బయట తీయమంటే అప్పుడు 16-17 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఫైన్లు అన్నీ అప్పుడు కట్టారు. అప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్లు ఒకరోజు కట్టలేదు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి లీజ్ అమౌంట్ కట్టలేదు. వీరు వచ్చి ఈరోజు నీతులు చెప్పి మేము ఈ రకంగా కార్యక్రమాలు చేయడం అనేటువంటి సమంజసం కాదు. ఏదేమైనప్పటికీ మేము చట్టపరంగా మాకున్నటువంటి రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ, మా దేవాలయాలని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. మా ప్రభుత్వం నుంచి కేటాయింపబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కేటాయించామో, ఎక్కడైతే నిర్మాణాలు చేశామో, సరే ఇప్పటికే వారు హై హ్యాండెడ్గా ఈరోజు బుల్డోజర్ల ప్రభుత్వం మొదటి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి గడిచినటువంటి 20 రోజులుగా ఏ రకమైనటువంటి విధ్వంసకాండ. నిన్ననే మా కార్పొరేటర్ గారు కొండబాబు గారు, మన 4వ డివిజన్ కార్పొరేటర్ గారు, 4వ డివిజన్ కదా, రాత్రి ఆయన ఇంటి మీద రాళ్ళు రువ్వారు. ఇల్లు అద్దాలన్నీ పగలగొట్టారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి, వ్యక్తిగతంగా నాయకులు అయిపోయినారు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీదకి వచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, మీకు తెలుసు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ మేము రూల్స్ ప్రకారం వెళ్ళాం. సరే, ఏదన్నా డీవియేషన్స్ ఉన్నాయి, మీరు ఇది కాదు ఈ రకంగా వెళ్ళాలన్నప్పుడు మీరు డైరెక్షన్ ఇవ్వాలి. మీరు ఈ రోజు వరకు చెప్పకుండా నిన్నటికి నిన్న వచ్చి మీరు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి అని చెప్పి, సరే వెళ్తాం, టైం ఇవ్వాలి కదా. డబ్బులు కట్టాం, మోటగేజ్ చేసాం, బిల్డింగ్ మోటగేజ్ చేసాం, అన్ని ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఫీజులు కట్టాం, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లు కట్టాం, కరెంటు బిల్లులు. గతంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పంచకల్ రమేష్ బాబు గారు, ఆయన మా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టినటువంటి కరెంటు బిల్లు ఆయన పేరు మీద ఇచ్చారు. అప్పుడు దానికి సంబంధించినట్టు కట్టినటువంటి బిల్లులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లు, ప్రొసీజర్ ప్రకారం అన్నీ చేసిన తర్వాత కూడా, అంటే పద్ధతి ప్రకారం ఏదైనా చేస్తే ఉండడానికి లేదు అనేటువంటిది మీ అభిప్రాయం అయితే చెప్పమనండి. వీటిని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని. జరుగుతున్నటువంటి ప్రక్రియలు, చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దాడుల్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ ద్వారా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయని.
దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్పాను, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను.